ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రములు. మరి మనకిచ్చినటువంటి వాక్య ధ్యాన మరి వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మోకరించండి, కళ్ళు మూసుకునండి. దయగలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి తండ్రి, అద్భుతములు చేయి దేవా, మీకు వందనాలు నాయనా. 5 దినాలు VBS చక్కగా జరిపించి మీరు మహిమ పొందారు. 6వ దినం సేవకుల మీటింగ్, సాయంకాలం ఈ యొక్క సభల్లో కూడా నైనా మీరుండి మాట్లాడుతున్నందుకు వందనాలు. బలహీనుణ్ణి, యోగ్యత లేని నన్ను కూడా మీ శిలువ సడను మరుగుపరిచి చేరి వచ్చిన వీళ్ళతోనూ నాతోనూ మాట్లాడి మీరు మహిమ పొందమని మీ పాదసంలో వేడుకుంటూ మీకే సమస్త ఘనత మహిమ ఆరోపిస్తూ యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాటలను జ్ఞాపకం చేసుకోవడానికి మరొకసారి చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం. బైబిల్ ఉన్నవారు తెరిచి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలం నందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెహోవా మీకు దొరుకు కాలం నందు ఆయనను వెదకుడి. వెదకాలి. ఆ మాట సమీపంగా ఉండగా మనం వెదకాలి అన్న మాటను చూస్తూ ఈ వచనానికి మరొక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం జ్ఞాపకం చేసుకుంటే చదువుదాం అన్నమాట. 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించున్నారు, అవి నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చున్నవి. కింద పుట్టినట్లో పరిశోధించుడి అని, పరిశోధన అంటే వెతకాలి. లేఖనాలలో ప్రభువును వెతకాలి. వాక్యమై ఉన్న దేవుడు మన మధ్యలో ఉండి వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం వెతికితే, అంటే లేఖనాన్ని చదివితే స్పష్టంగా దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఆయన సమీపంగా ఉండగా మనము వెతకాలి అన్న జ్ఞాపకము చేసుకుంటూ ఆయన వెతికే వారంగా ఉండాలి. చూడండి, ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 13-14 వచనాన్ని కూడా చదివితే, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. విచారణ, వెతకాలి. ప్రియులారా, దేవుని గురించిన అన్వేషణ, దేవుని గురించి ఒక తపన, ఆశ మనకుంటే దేవుడు మనం దొరుకుతాడు. సమీపంగా ఉన్నాడు ఆయన, ఎక్కడో లేడు. ఎక్కడో ఉన్నాడని ఎన్నెన్నో చోట్ల కొండలు, గుట్టలు, ప్రదర్శనలు ఎక్కడెక్కడో చేసేదని కాదు. ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన మనకు దగ్గరలోనే ఉన్నాడు. తడులాడుతూ వెతుకుతూ కనపడతానని అంటే ఆయన కోసం ఆశ ఉంటే ఆయన కనపడేవాడు కాదు. అందుకోసమే యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ను వెదకాలి. ఈ వాక్యాన్ని బట్టి మన జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు దర్శిస్తూ ఉండగా మనము మన ఆశ ఈ 5 దినాల 6వ దినంలో కూడా మనం వాక్యం కోసం ఎంతగా మనం వెతుకుతూ ఆయన దగ్గర కూర్చున్నప్పుడు మరి దేవుడు దర్శిస్తూ మాట్లాడుతున్నటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, కొన్ని వచనాలు మనకిచ్చిన సమయాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన చెప్తున్నటువంటి మాటల్లో కొన్ని విషయాలు ఏంటంటే, ఆయన వారి మధ్యలోనే సంచరిస్తూ ఆయన వారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయనను కనుగొనటానికి మరి పదే పదే నువ్వెవరు, నిజంగా నువ్వెవరు అని ఆయన్ను అన్వేషిస్తున్నటువంటి వారు చూస్తూ వచ్చాం లేఖనాల్లో. చూడండి కొన్ని విషయాలు. మరి కానాను వివాహ విందులో ఒక అద్భుతమైన సూచక క్రియ జరగడం వలన
అక్కడ ఆశ్చర్యపోతారు. శిష్యులు సైతం ఆయనతో అనుసరిస్తూ ఆ శిష్యులు కూడా ఆయన చేసిన సూచక్రియం బట్టి ఆయన మీద విశ్వసించిరి అని మనం చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తాయి. 7 సూచనలు అద్భుతంగా దేవుడు యేసు ప్రభు వారు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి లేఖనాల్లో మీకు మరి మీరు పరిశోధన చేస్తే నా గురించి సాక్ష్యము చెబుతున్నాయనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ 2వ అధ్యాయంలో మనం చూసే చివరి వచనంలో అద్భుతమైన కార్యం జరిగిన తర్వాత చూడండి, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచనకి చూడండి సూచక క్రియ చేసి తను మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసముంచిరి. ఏదైనా ఒక కార్యం జరిగితే ఆ కార్యాన్ని బట్టి ఆయన నమ్మటానికి మన జీవితాల్లో కూడా అందుకోసమే నిన్న అంటే ఈ 5 దినాల్లో సాక్ష్యాలలో చూస్తే దేవుడు వారిని దర్శించినప్పుడు, వారితో మాట్లాడినప్పుడు, అద్భుతమైన కార్యం జరిగించినప్పుడు వాళ్ళు కలిగినటువంటి విశ్వాసమే దేవుడు వారిని దర్శించాడు. అందుకే వారికి ఉన్న ఆశ అన్వేషణ ఫలించింది. మన జీవితంలో కూడా ఎక్కడైనా ఏ కోశైనా అనుమానము ఉంటే, నా విషయానికి వస్తే నేను కూడా ఒక విషయం చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను కూడా ఇలా సండే స్కూల్లో పెరిగినటువంటి విద్యార్థిగా వెళ్ళాను. వాక్యాన్ని బాగా ఆలోచన చేస్తూ గ్రహిస్తూ ఉన్న మరి ఎదిగి కొద్ది అనేక రీతులుగా కొన్ని సాతానుడు అనేక రీతులుగా మనల్ని కూడా పరిశోధన అంటే శోధిస్తాడు. అలాగే నాకు ఒక అనుమానం వచ్చింది. అన్నమాట, అందరికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాం కదా, యేసే దేవుడు అని ప్రకటిస్తున్నాము, సువార్త ప్రకటిస్తున్నాము. ఒకవేళ నువ్వు అనేక మందికి కొంతమందికి చెప్తున్నట్టు సువార్తలో నువ్వు తెలియక ఆ దేవతలని వాళ్ళని పూజించి నువ్వు నష్టపోతావు, నిజదేవుడు యేసు ప్రభువారే అని చెప్తున్న సందర్భాల్లో ఒకరోజు సాతానుడు అన్నాడు, నువ్వు ఆ విధంగా చెప్తున్నావే, నువ్వు యేసే దేవుడు అని చెప్తున్నప్పుడు ఒకవేళ నువ్వు నమ్మి నువ్వు మోసపోతే అని నాలోన ఒక అనుమానాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు నేను అందరికీ ఆ విధంగా చెప్పినప్పుడు నేను కూడా ఆలోచనతో ఉన్నప్పుడు దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యోహానుతో మాట్లాడుతున్నట్టు మాట. అంటే యోహాను విషయంలో యోహానుకు అనుమానం వస్తుంది ఆ సందర్భంలో. నువ్వు రావాల్సిన విషయం నువ్వేనా, మరొకరి కోసం మేము ఎదురు చూడాలనా అన్న సందర్భంలో అక్కడ మాటలో అంటాడు. ఏమంటాడంటే, మరి అద్భుతమైన ఆ మాట ద్వారా దేవుడు నన్ను ఒక్కసారిగా సంధించాడు. ఆ మాటను చూద్దాం. చూడండి, మత్తయి సువార్తలో మాట అనుకుంటాను, నాకు జ్ఞాపకం వస్తుంది కాబట్టి మీతో పంచుకుంటున్నాను ఈ సమయంలో. చూడండి, అంటే ఆ మాటలో ఏంటంటే చాలా చక్కగా దేవుడు ఆ మాట ద్వారా నన్ను సంధించినప్పుడు నేను ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను. అంటే వచ్చిన చెప్తాను, నా నిమిత్తమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అన్నాడు అనమాట. అంటే నాలో ఒక సాతానుడు ఒక రాయి లాగేశాడు. అందరికి నువ్వు చెప్తున్నావు, నువ్వు వాళ్ళు మోసపోతారు ఒకళ్ళు నమ్మి మీరు విశ్వసించేది దేవుడిని బట్టి అని నమ్మి మోసపోతారు అన్నప్పుడు నువ్వు యేసయ్యను నమ్మి మోసపోతావేమో అన్నట్టు నాకు చెప్తే, ఏవా ఏంటి ప్రభు ఇది అన్నప్పుడు, నా నిమిత్తమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అని తలకి దేవుడు నాతోటినే మాట్లాడి నా గుండె జల్ అనింది. ఏవా ఇంత స్పష్టంగా వాక్యంతో నువ్వు మాట్లాడుతున్నావు అని. ఆ వాక్యం ద్వారా నన్ను ఇంకా స్థిరపరిచాడు దేవుడు స్పష్టంగా. ఆ తర్వాత నా జీవితంలో అద్భుతములు ఆశ్చర్యములు ఏంటంటే ప్రార్థనకు జవాబును పొందే తరుణాలు నేను చూశాను. కాబట్టి ఈ విషయాలను బట్టి జ్ఞాపకం చేస్తే దేవుడు వాక్యంతో దర్శిస్తాడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవటానికి. కాబట్టి సూచక క్రియల ద్వారా దేవుడు అద్భుతాలు చేసిన సందర్భంలో అనేకులు ఆయన విశ్వసించారు. కానాను వివాహ విందులో జరిగినటువంటి అద్భుతమైన సూచక్రియ కాకుండా తర్వాత కొన్ని విషయాలు లేఖనాల్లో త్వరగా చూద్దాం. చూడండి, 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 46 నుంచి 54 చదవద్దు, కానీ జ్ఞాపకం చేస్తున్నాను. అధికారి కుమారుడు ఆయన తన కుమారుని విషయంలో ప్రార్థన చేయమని ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీ కుమారుడిని స్వస్థపరచడం చూస్తాము. అది ఒక సూచక్రియ, అద్భుతం జరుగుతుంది. ఏ గంటకు వాడు బాగుపడను అని చెప్పినప్పుడు 1 గంటకు అని వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారి పనివారు చెప్తారు. అద్భుతమైన దేవుడు కార్యం చేసినప్పుడు ఆ సూచనల ద్వారా దేవుని యొక్క కార్యాలు జరగడం మనం చూస్తాం. అలాగే బెథెస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తి కోనేటి దగ్గర ఉన్నాడు. ఆ వ్యక్తి స్వస్థత పొందాలని ఉన్నాడు. చూడండి, ఆశ్చర్యం ఏంటంటే
యేసు ప్రభు వారే దేవుడే వచ్చి సంచరిస్తుంటే గ్రహించలేకపోయారు. కానీ ఆయనే వచ్చి నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా అని ఆయనను లేచి నువ్వు పరిపెత్తుకుని అంటే వెళ్ళు అని స్వస్థపరిచాడు. అనేకమైనటువంటి అద్భుత కార్యాల ద్వారా, సూచక్రియల ద్వారా దేవుడు దర్శించి తన మహిమను చూపిస్తూ వచ్చాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుంటే అలాగే 5,000 మందికి భోజనాన్ని పెట్టే విషయంలో అద్భుతమైన చేసిన కార్యాన్ని చూసి ఎవరైనా ఆశ్చర్యపోయారు. మరియ కుమారుడు కాదా, యేసేపు కుమారుడు కాదా, మన మధ్యలో ఉన్న అంటే ఒక మనుషుడు కానీ ఆయన చేసిన అద్భుత కార్యాలను చూసి ఆశ్చర్యంగా ఎవరు వినా అని. అయితే మెస్సియ, రాబోతున్న మెస్సియ కోసం వారు అన్వేషిస్తున్నారు, కానీ గుర్తిరగలేకపోతున్నారు. అయితే ఆయనను వెతకాలి. అయితే కొంతమంది వెతికారు, ఆయన అనుసరించారు. ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇచ్చిన తర్వాత యేసయ్య ఆ యొక్క బాప్తిసం తీసుకొని లేచి ఒడ్డు నుండి వెళుతున్న సందర్భంలో ఆయన చెప్పినప్పుడు ఆయన్ను అనుసరించినటువంటి ఆ 2 శిష్యులు ఆయనతో గడిపినప్పుడు ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొర్రెలున్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి చోటు లేదు అంటే ఆయనతో సహవాసం చేశారు. నిజంగా ఆయన ఎవరు అని అన్వేషిస్తూ ఆయన ద్వారా వెళ్తున్నప్పుడు ఆయన గుర్తెరిగారు, ఆయన తెలుసుకున్నారు. అందుకోసమే మనకు కూడా ఆశ ఉండాలి, వెతకాలనే ఆశ. పరిశుద్ధ గ్రంథం మనకు ఇవ్వబడింది. లేఖనాలు చదవండి. ఎక్కువగా దేవుడు దర్శిస్తాడు, వాక్యంతో మాట్లాడతాడు. ఆయన కనుగొనడానికి వెతుకుతున్నప్పుడు మనకు దొరికేవాడుగా ఉన్నాడు. ఎలా దొరుకుతాడు? మరి అంత అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి ఆ యొక్క వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఆయన భుజించటానికి. అందుకోసం నేనే జీవాహారాన్ని అంటాడు ప్రభు, నేనే నిజమైన ఆహారాన్ని అంటాడు. కాబట్టి అనేక విషయాలు మనం చూస్తాం. ఆ తర్వాత అద్భుతాలు చేసే విషయంలో ఆ యొక్క గుడ్డివాణ్ణి బాగు చేయడం చూస్తాం. గుడ్డివాణి విషయంలో కూడా బాగు చేసే 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాణ్ణి బాగు చేసిన సందర్భంలో చూస్తే ఆశ్చర్యంగా గుడివాడు తల్లిదండ్రులు వాళ్ళు పాపం చేశారా అని 9వ అధ్యాయంలో మనం చూస్తాం. సమయాన్ని బట్టి మీరు తర్వాత చూడండి, అవన్నీ కానీ తెలిసిన విషయాలే. అయితే ఇక్కడ ఆ సందర్భం ఏమిటంటే ఆయన సమీపంగా ఉండగా ఆయనను గుర్తెరిగే రీతిగా ఉండాలా, కానీ గుర్తు లేకుండా గుడ్డివారుగా ఉండకూడదు. అది మనము ఇంకా తడువులాడుతూ గుడివారుగా ఉండాల్సిన పని లేదు. చక్కని జీవ గ్రంథాన్ని అంటే బైబిల్ గ్రంథాన్ని మనకు వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా ఆయన కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చినటువంటి మన ప్రభువు ఆయన వాక్యమై ఉన్నాడన్న సత్యాన్ని మనం గుర్తెరిగితే ఆయనలో పరిపూర్ణంగా ఆయన్ను తెలుసుకునే వారుగా ఉంటాం. అందుబట్టి వాక్యం ద్వారా వెతకాలి మన జీవితంలో మనము. కాబట్టి గుడివారిగా ఉండకూడదు. లాజరు విషయానికి వస్తే చచ్చిన లాజర్ని బ్రతికించాడు అంటే మనం చచ్చిన వారిగా ఉండకూడదు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటే అయితే అయినా మనల్ని ఆయన బ్రతికిస్తాడనటానికి క్రీస్తు యేసులో నూతన జీవం ఇస్తాడు. లాజరు ఇంటికి అనగా మార్తా మరియ ఇంటికి యేసు ప్రభు తరచుగా వచ్చి యెరూషలేము పట్టణానికి దగ్గరలో ఉన్న బెతనియా గ్రామానికి వచ్చేవాడు. అయితే వాస్తవంగా మరియ యేసు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటూ ఉన్నది. మార్త విస్తారమైన పని పెట్టుకుని మనం చూస్తాం. కానీ లాజరు ఏం చేసేవాడు? యేసయ్య వస్తే బయటికి పోయేవాడు అనమాట. ఎప్పుడు కూర్చునేవాడు కాదు. కానీ ఒక దినం ఏమైంది? యేసయ్య ఎక్కడో వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు లాజరు చనిపోయిన సమాచారం, రోగి అయి ఉన్నాడు మొదటగా, ఆ తర్వాత చనిపోయాడు. సమాచారం వచ్చింది. 4 దినాలు అయింది ప్రభుత్వ లోపల, చనిపోయాడు. కానీ చనిపోయిన లాజరుని సైతం కూడా బ్రతికించాడు. పునరుత్థానము జీవం నేనే అని. అందుబట్టి పునరుత్థానము జీవం నేనే, అంత్యదినంలో లేపుతాడేమో అనుకుని విశ్వసిస్తున్నామని చెప్తున్నారు. కానీ అప్పుడే లేపుతాడన్న సత్యాన్ని గుర్తెరగాక సంపూర్ణ విశ్వాసం ఉండదు జనరల్ గా మార్త కూడా. అయితే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అద్భుతం చేశాడు. లాజర్ని పేరు పెట్టి పిలిచి బ్రతికించాడు. బ్రతికిన లాజర్ ఏం చేశాడు? తర్వాత ప్రభుతో పాటు కూర్చొని భోజనానికి కూర్చున్నాడు. 12వ అధ్యాయం చూస్తాం. 11వ అధ్యాయంలో మరణం చూస్తాము, దుఃఖం చూస్తాము. 12వ అధ్యాయంలో సంతోషం చూస్తాం. ఆ ఇంటిలో సంతోషం ఉంది. ప్రభుతో కలిసి కూర్చొని ఆనందించే ఆ విందులో ఉన్నాడు. పిల్లరా, మన జీవితాల్లో కూడా ప్రభువును గుర్తెరిగి తెలుసుకుంటే ఆయనలో ఆనందాన్ని మనం పొందేవారుగా ఉంటాం.
కాబట్టి సూచ్యక క్రియల ద్వారా, అద్భుతాల ద్వారా కూడా నమ్మటానికి దేవుడు దర్శించి నిన్ను నన్ను ఆయన దొరుకుతున్న ఆ కాలంలో మనము, అందుకే నిన్న మొన్నటి వాక్యంలో కృపాకాలంలో ఉన్నాం మనం. దేవుడు నీకు నాకు కృప అనుగ్రహిస్తున్నాడు, దర్శిస్తున్నాడు. ఎన్నోసార్లు చెప్పినా కూడా పెడచెవిన పెట్టి త్రోసివేసి అనేక రీతిలుగా దేవునికి దూరం అవుతే నష్టపోయేవారుగా ఉంటాం. ఆ తర్వాత వేడుకున్న, ఆ తర్వాత కన్నీళ్లు కార్చిన కూడా ఏశావు విషయంలో చూస్తున్నాం కదా. ఏశావు కన్నీళ్లు కార్చిన, వేడుకున్న దొరకనేటువంటి ఆశీర్వాదం. దాన్ని బట్టి మన జీవితాల్లో ఆయన యెహోవా దొరుకు కాలంలో ఆయనను వెతకాలి. బైబిల్ గ్రంథం మనకి ఇవ్వబడింది. వాక్యాన్ని చదవండి, దేవుడు దర్శిస్తాడు, మాట్లాడతాడు. నేను ముందుకు వెళ్తున్నాను చూడండి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అనేక రీతిలుగా ఆయన దర్శిస్తూ మాట్లాడుతున్న లేఖనాల ప్రకారం చూస్తే నేనే మార్గమును అన్నాడు, నేనే జీవాహారము అన్నాడు. చూడండి లేఖనాల్లో యోహాను సువార్తలోనే చాలా స్పష్టంగా మరి చదివితే మీరు చదవండి, రాసుకోండి. మరి యోహాను సువార్త 6:35లో జీవాహారము నేనే అంటున్నాడు. ఆ తర్వాత నేనే లోకమునకు వెలుగు అంటున్నాడు యోహాను సువార్త 8:12. అలాగే గొర్రెలకు పోవు ద్వారము నేనే అంటే నేనే ద్వారాన్ని నేనే అంటున్నాడు. ఆ తర్వాత మరి గొర్రెలకు కాపరిని నేనే అంటున్నాడు. పునరుత్థానము జీవము నేనే. ప్రతి విషయంలో నేనే నేనే అంటే ప్రభువు చెప్పే విషయం అంటే నేనే. ఆయన సర్వాధికారి అయిన దేవుడు అయితే మన కొరకు వచ్చి మనల్ని తన మార్గముగా, ఆయనే మార్గం విన్నాడు. అందుకు సత్యము జీవము నేనే అని పదే లేఖనాల ద్వారా తాను వెల్లడిపరుస్తూ దర్శిస్తూ నేనే నేనే అని మాట్లాడుతున్నాడు. కానీ మనము గ్రహించకపోతే, తెలుసుకోకపోతే మనము మరి నష్టపోతాం. మేము రక్షణ సమీపంగా ఉంది. రక్షకుడే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి రక్షణ మనకు అనుగ్రహించడానికే ఆయన వచ్చి ఉన్నాడు. అందుకే అంటాడు ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. యేసు అనగా రక్షకుడు. నీ కొరకు నా కొరకు రక్షకుడుగా ప్రభువైన యేసు క్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే లేఖనాల ప్రకారంగా నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నేనే జీవాహారము అంటున్నాడు. నేనే. మీరు దప్పికొంటే రండి, దాహాన్ని తీర్చుకోండి అంటున్నాడు. కాబట్టి దాహాన్ని తీర్చడానికి ప్రభువైన యేసు క్రీస్తు ఆయన జీవజలపు ఊటగా ఉన్నాడన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన తరుణమై ఉన్నది. పిల్లల జ్ఞాపకం చేసుకుందాం అనేక విషయాల్లో. అయితే నేను కొన్ని విషయాలు లేఖనాల్లో త్వరగా నేను జ్ఞాపకం చేసి మనం చూద్దాం. చూడండి కొన్ని విషయాలను. అయితే చూడండి కొన్ని విషయాలు చెప్తున్నాను. మరి లేఖనాల ప్రకారంగా మరి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దర్శించటానికి ఆయన నువ్వు ఒక స్థాయిలో ఉన్నా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా అంటే గొప్పగా ఉన్నా ఒకవేళ ఎక్కడో తక్కువ స్థాయిలో ఉన్నా ఆయనకు భేదం లేదు అనటానికి ఆయన ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి ఆ వ్యక్తులతో కూడా ఆయన దర్శించగలిగిన వాడుగా ఉంటున్నాడు. ఏ వాక్యము సరిగా అవగాహన లేని మోటుగా ఉన్నటువంటి వారిని కూడా దర్శించగలిగిన వాడుగా ఉన్నాడు అనటానికి కొన్ని లేఖనాల్లో మనం చూద్దాం. చూడండి మరి బైబిల్లోని మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుందాం. అయితే నికోదేము అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన పరిచయుడు, ధర్మశాస్త్రం బాగా ఎరిగినటువంటి వాడు, పండితుడుగా ఉన్నటువంటి వాడు. అయితే ఆయన సత్యాన్వేషణలో ఉన్నాడు. ఇంకా సత్యాన్వేషణలో యేసు ప్రభు వారు సంచరిస్తూ ఉన్నాడు, అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడు. అయితే ఆయన రాత్రి వేళ, పగులు వచ్చేసి ఈయన కూడా ఆయన దగ్గరికి పోయినాడా ఏమిటి అని అంటారేమని రాత్రిపూట వచ్చేసి ఆయన దగ్గరకు వచ్చి ప్రభును కలుసుకుంటున్నట్టు మనం యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూస్తాం. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఒక పండితుడు అనమాట, మంచి పరిజ్ఞానం, ధర్మశాస్త్రం ఎదిగిన వాడు. అయితే ఆయన కూడా ఎలా దర్శిస్తున్నాడంటే చూడండి ఆయన దగ్గరికి వచ్చాడు. అయితే ఆయన సత్యాన్వేషణలో ఉన్న వ్యక్తిని దేవుడు దర్శించి మాట్లాడిన సందర్భంలో మనం చూస్తాము. అయితే అక్కడ కొత్తగా జన్మిస్తేనే అని ప్రభు చెప్పినప్పుడు ఆయన ఇంకా ఎలా జన్మిస్తాడు? వృద్ధుడైన వాడు తల్లి గర్భంలోకి వెళ్ళి అని అనేక విషయాల ఆలోచనలో ఉన్నాడు. కానీ ఇంకా నువ్వు బోధకుడు ఏమిటి గ్రహించలేవా అని చెప్పి ఆయన దర్శించి మాట్లాడినప్పుడు నిజంగా ఆయన మార్పు చెందుతాడు. మార్పు చెంది యేసయ్య చనిపోయినప్పుడు ప్రభు పనిచేయటంలో తాను కూడా పాలిభాగస్తులవుతాడు సమాధి కార్యక్రమంలో. దాన్ని బట్టి ఆయన్ను దేవుడు దర్శించాడు, ఆయనను వాక్యంతో మాట్లాడినాడు, అర్థమయ్యే రీతిలో ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పాడు. ఆత్మ సంబంధమే ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంలో జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళలేడు అనే సత్యాన్ని చెప్పినప్పుడు ఆయన ధర్మశాస్త్రంలో కొన్ని విషయాలను పరిశోధించినప్పుడు నిజంగా దేవుని యొక్క వాక్యం ద్వారా తాను తెలుసుకోగలిగాడు. చాలా చక్కగా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు యేసయ్య మాట్లాడినప్పుడు
ఆయన గ్రహించాడన్న సత్యాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత సామాన్యటువంటి ఒక మరి ఆ యొక్క సమరయ స్త్రీ, ఒక మరి అన్యురాలు, అన్యురాల్ని కూడా దేవుడు దర్శిస్తున్న సందర్భంలో మాట్లాడుతూ మాట్లాడుతూ నీటి దగ్గరకు, బావి కోసం బావి దగ్గరికి వచ్చింది. నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. అయితే యేసయ్య బావి దగ్గర కూర్చున్నాడు. అప్పుడు అక్కడ సంభాషణ మనం చూస్తాం. సంభాషణ చూస్తూ, అమ్మ తాగటానికి నీళ్ళు ఇస్తావా అని అడిగితే, యూదుడైన నీకు మేము సమరయులతో సాంగత్యం ఉండదే, నీళ్ళు ఎలా అడుగుతున్నావు అని ఆ సంభాషణ జరుగుతున్న సందర్భంలో అనేక విషయాలు కొన్ని మాట్లాడడం మనం చూస్తాం అక్కడ. ఆ ఆ సందర్భంలో మరి నువ్వు నాకు నీళ్ళు ఇస్తే నేను నీకు జీవజలము నీళ్ళు ఇస్తానండి. ఎప్పుడు అంటే ఆమెకు ఆ నీరు కావాలన్నప్పుడు నీ భర్తను, మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ. అయితే ఆ సందర్భంలో మీరు చదవండి మళ్ళా తర్వాత. అయితే దేవుడు అయితే మాకు అన్ని విషయాలు మరి మెస్సియా వస్తే మాకు అన్ని విషయాలు తెలుపుతాడు అనుకుని ఆమె అడుగుతుంది. అయితే మొదటగా ఆయన చూసినప్పుడు ఆయన ఒక ప్రవక్త అనుకున్నది. ఆ తర్వాత ఆయన చెప్పే మాటలను చూసి ఆమె ఆశ్చర్యంగా మామూలుగా యూదుడు అనుకుని చూసింది ముందు. తర్వాత ఆయన ఒక ప్రవక్తలాగా మాట్లాడుతున్నాడు అనుకున్నది. తర్వాత విషయాలు అర్థమవుతున్నాయి. తర్వాత మెస్సియా వస్తే మాకు అన్నీ చెప్తాడని ఆమె అంటున్నప్పుడు ఆయన నేనే అన్నారు. అప్పుడు ఆమె గ్రహించింది. ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఆమెకు ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నువ్వు వెళ్ళి నీ భర్తను పిలుచుకురాపు అన్నప్పుడు ఆమె నాకు భర్త లేడు అన్నారు. ప్రభు మాట్లాడుతున్నప్పుడు నీ భర్త లేడంటే నిజమే చెప్తున్నాము. ఇప్పుడు ఉన్నవాడు కూడా, నీకు 5 మంది పెనుటులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా కాదన్నప్పుడు ఆమె ఏమైంటది, ఇంకా గుండె జల్లని, నావన్నీ చెప్పిన వాడు ఈయన ఎవరు, క్రీస్తు కాదా అని ఆయన విశ్వసించింది. అనేక సంగతులు తెలుసుకుంది. ఆమె ఆరాధన గురించి అడిగినప్పుడు దేవుడు ఆత్మీయ ఉన్నాడు, ఆత్మతో సత్యంతో ఆరాధించు, దేవుడు సంధిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆ విధంగా ఆమె జీవితంలోకి దేవుడి యొక్క వాక్యం అంటే ఆయన్నే దర్శించినప్పుడు ఆశ్చర్యంగా ఆమె ఆ కుండను విడిచి ఆ కుండను విడిచి ఊర్లోకి వెళ్ళి అందరికీ నావన్నీ చెప్పిన వాడిన క్రీస్తు కాదా అని ప్రకటిస్తూ ముందుకు సాగింది. కాబట్టి యేసు ప్రభు వారు ధర్మశాస్త్రం ఎరిగినటువంటి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని దర్శిస్తాడు, సామాన్యమైనటువంటి ఒక వారిని కూడా దర్శిస్తాడటానికి అది సూచన మనం చూస్తూ రాగలుగుతున్నాం. తర్వాత చూస్తే చూడండి, కళ్ళు లేని వ్యక్తి విషయంలో కూడా మనం ఇందాక చూసాం. ఆ కళ్ళు లేని వ్యక్తిని కూడా దేవుడు దర్శించడానికి కళ్ళు ఆ మట్టి తీసి ఉమ్మి వేసి కళ్ళు మీద పూసిన తర్వాత బాగు అయిన తర్వాత అక్కడ సంభాషణ 9వ అధ్యాయంతో చూస్తాం. ఆఖరకు ఆయనను చూడడు. మళ్ళా ప్రభు ఆయన దర్శించినప్పుడు, కలిసినప్పుడు ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ కళ్ళు బాగు చేసిన ఆయన ఎవరో అనేది నేనే అని తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత ఎంతగానో సంతోషపడతాడు. ఆ తర్వాత వారు అనేక క్వశ్చన్లు వాళ్ళ తల్లిదండ్రులు అడగడము, క్వశ్చన్స్ చేయడము, ఆ తర్వాత ఆయన్నే యుక్త వయసు వచ్చింది అతన్నే అడగండి అని వాళ్ళు చెప్పడం, ఇవన్నీ మనం చూస్తాం. తర్వాత యేసయ్య ఆయన అన్నప్పుడు అనమాట. ఇక్కడ గమనిస్తాం ఏంటంటే, కళ్ళు లేకుండా ఈ లోక సంబంధమైన దేవత మన గుడితనంగా కలగకుండా మనం ప్రభావం దర్శించున్న ఆయన వాక్యమైన దేవుడు నువ్వు దర్శించి మాట్లాడితే నా జీవితంలో కార్యం జరుగుతుందంటే, అందుబట్టి యెహోవా దొరుకు కాలమున ఆయన వెతకాలి. లేఖనాలలో నా గురించి సాక్ష్యం చెప్పబడుతున్న మాట, అవి నా గురించి చెప్పబడుతున్నాయన్న ఆ మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎంతగా నువ్వు పరిశోధన చేస్తే, ఎంతగా నువ్వు చదివితే దేవుడు దర్శిస్తాడు, వాక్యంతో మాట్లాడతాడు అన్న సత్యాన్ని మన రాత్రి కాలం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. అంత మాత్రం కాదు, లాజర్ విషయంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే, మరి చనిపోయిన లాజర్ విషయం అంటే మరణంపై కూడా విజయం అంటే చచ్చిన స్థితిలో ఇంకా ఉండొద్దు, చచ్చిన స్థితిలో నువ్వు ఉండకూడదు అనే దేవుడు వాక్యంతో దర్శిస్తున్నాడు. ఇంకా పాపంలోనే పడి అపరాధంలో చేత చచ్చిన స్థితిలో ఉండి ఇంకా మన జీవితాలకు ఇంకా అది స్వస్తి చెప్పాలి. దేవుడు దర్శిస్తున్నాడు, తగిన కాలమందు తగిన కాలంలో ఆయన దర్శిస్తుండగా నువ్వు అశ్రద్ధ చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఇంతవరకు చూసాం. గత 2 రోజులకు కృపాకాలంలో ఉన్నాం. ఇంకా తీర్పు కాలంలో ఇంకా మాకు కృపాకాలం అయిపోయిందంటే తీర్పు కాలంలో నిలబడి తీర్పు కోసమే నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని బట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో నేను ముగిస్తున్నాను. మరి దేవుడు దర్శిస్తుండగా, దేవుని వాక్యంతో నన్ను తట్టు మాట్లాడుతూ ఉండగా ఆయన కొరకు మనము విధేయత కనబడిన వారుగా, మనము పాప జీవితంలో మరి పాపం చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో నుంచి బ్రతకాలంటే ప్రభు యేసయ్యను ఎరగాలి, ఆయన తెలుసుకోవాలి. ఆయనే జీవమై ఉన్నాడు, పునరుత్థానము జీవము అయి ఉన్న దేవుణ్ణి మనము కనుగొని మన జీవితాలు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యం అందుబట్టి సాక్ష్యాలను కూడా మనం చూస్తూ వచ్చాం. ప్రియులరా, వాక్యం లేఖనాలలో ప్రభువును నిన్ను నన్ను దర్శిస్తూ ఉండగా ప్రభును మనము సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఆలస్యం చేయ
యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికినే దేవుడై ఉండి ఆయన మానవుడిగా వచ్చాడన్న సత్యాన్ని మనం గ్రహించి గుర్తు చేసుకొని, ప్రభువా నువ్వు నిజమైన దేవుడవు అని అన్యులు ఎంతో మంది మరి ఎన్నో సాక్ష్యాలు చూస్తున్నాం. ప్రభువును తెలుసుకొని వారి జీవితాలు మార్చబడి వారు ప్రభు గురించి ప్రకటిస్తున్న సందర్భాలు మనం చూస్తుండగా, మనల్ని కూడా దేవుడు వాక్యంతో దర్శిస్తుంటే ప్రభు సన్నిధిలో రావాల్సిన వారమైన మనం. కాబట్టి సూక్ష్మంలో మోక్షం, రక్షణ అనేది ప్రభును విశ్వసించుటలే. విశ్వసించి హృదయంలో ఆయన దేవుడని, ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే మనకు రక్షణ కలుగుతుందని లేఖనం సెలవుస్తుంది ప్రియులారా. అయితే నిజమైన భక్తి పునరుత్థానానికి గుర్తుగా మరొకరిని జ్ఞాపకం చేసుకుంటే మగ్దలేని మరియ నిజంగా ఆమె ఎంత విశ్వాసం కలిగిన, భక్తి కలిగిన విశ్వాసిగా గుర్తుగా మనం చూస్తే, ప్రభు చనిపోయిన ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఆ పునరుత్థాన సమయంలో మొదటగా ఆయన్ని చూసిన స్త్రీగా విశ్వసించింది. అంటే మొట్టమొదట ఆయన నువ్వు ఎవరో ఎత్తుకోపోయినా అనుకున్నది, కానీ ప్రభు పునరుత్థానుడై దర్శించినప్పుడు ప్రభును ఆమె చూసింది, ఆమె ఇతరులకు ప్రకటించింది. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి కాల సమయం దేవుడు వాక్యంతో దర్శిస్తుండగా, దేవుడు నిన్ను నన్ను వాక్యంతో మాట్లాడుతుండగా, మన ప్రభువును సంపూర్ణంగా ఎరిగి విశ్వసించి ఆయనలో పరిపూర్ణంగా ఉండటానికి దేవుడు యెహోవా దొరుకు కాలంలో మీరు ఆయన వెతకండి అని ప్రభును వెతికేవారిగా, లేఖనాలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి పరిశోధించుడి అని ప్రభు చెప్తుండగా నన్ను గురించి సాక్ష్యం ఇస్తూ అనేక సాక్ష్యాలు, అనేక సత్యాలు అందుబట్టి లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఆ దినాల్లో ప్రభును అనేక రీతిగా అన్వేషిస్తూ ప్రశ్నలు వేస్తూ ఆయన అన్నారు. ఆయన అనేక రీతిగా మాట్లాడుతూ వచ్చినప్పుడు అబ్రహాము కంటే ముందు ఉన్నవాడు నేనున్నాను. వాళ్ళు అనేక రీతిగా క్వశ్చన్లు వేశారు. ఎలా నీ వయసు ఎంత అంటున్నాడు. నా దినాలు చూడండి అబ్రహాము ఎంతో మిగులు సంతోషపడ్డాడు, ఆనందించాడని చెప్తున్నప్పుడు వారికి అర్థం కాలేదు. అర్థం చేసుకోగనే జ్ఞానము దేవుడు అనుగ్రహించే రీతిగా. అందుబట్టి ఈ దేవాలయాన్ని పలగొడితే 3 దినాలలో లేపుతాను అన్నప్పుడు ఆ దేవాలయం గురించి ఆలోచించారు, కానీ తన దేహం గురించి ఆలోచించారు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆ మాటలు వారికి తిరిగి శిష్యులు అర్థం చేసుకున్నారు వీళ్ళారా. అందుబట్టి బైబిల్ గ్రంథాన్ని, వాక్యాన్ని చదవందాం ఎక్కువగా. ఆ వాక్యం ద్వారా దర్శించడానికి దేవుడు మనతో మాట్లాడుతాడు. వెతుకుదాం, వెతికి పరిశోధన చేస్తుండగా దేవుడు అనేక రీతిలుగా ఆయన చీకట్లో నుంచి, మరణఛాయలో నుంచి మన గొప్ప వెలుగును ప్రసాదించేవాడిగా ఉన్నాడు. మన అంధకారాన్ని పారదోలటానికి ప్రభు వచ్చి ఉన్నాడు. మీరు ఆయన లోకానికి వెలుగై ఉన్న రీతిగా మనల్ని కూడా మీరు లోకానికి వెలుగై ఉన్నారంటాడు. మీరు లోకానికి ఉప్పు అంటున్నాడు. మన అంతగా ప్రభు మనల్ని ఆ విధంగా తన బిడ్డలుగా చేసుకుని రక్షణ ఇచ్చి గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చిన దేవుణ్ణి మనం గుర్తెరుగుదాం. దేవుడు దర్శిస్తుండగా వాక్య రీతిగా ఈ రాత్రి కాలం నీతో నాతో మాట్లాడుతున్న మాటలను బట్టి, లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుందాం. అనేక సంగతులు లేఖనాల్లో ఉన్నాయి. పండుగల గురించి రాయబడింది. పండుగలన్నీ యూదులు చేస్తున్న పండుగల్లో యేసయ్య పండుగలు ఉన్నాయి. పస్కా పండుగ ఆయనే బలి అర్పింపబడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే లేఖనాలు సమయాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే చదవండి వాక్యాన్ని ఎంతగా చదివితే. ఆ పండుగలు గుడారాల పండుగలో ఆయన ఉన్నాడు, పస్కా పండుగలో ఉన్నాడు. ఆ పండుగలు చేష్టలో ఆయనే నిజమైనటువంటి శాంతి ప్రదాతగా ప్రభు ఉన్నాడన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని సమాధానం ఇచ్చే ప్రభు మనల్ని ఆయన దర్శిస్తుండగా మనం ఆయన్ని సంపూర్ణంగా అంగీకరించి విశ్వసించి మన హృదయాలు ప్రభుకు ఇద్దాం. దేవుడి మాటలు మన హృదయాలు ఫలించి మరి ఈ సమయం దేవుడు మనకు అనుగ్రహించిన సమయంలో, చివరి దినంలో దేవుడు ఎంతో మరి మీతో కలుసుకోవడానికి నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరి ఈ సమయాన్ని బట్టి సంతోషిస్తున్నాను. మరి దేవుని ఎందుకు విశ్వసిద్దాం, ప్రభు వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన. ఉన్నపాటిన తల నుంచండి, కళ్ళు మూసుకుందాం. దయగలిగిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మీ మాటలు విన్నాం, మీరు దర్శించారు మాటల ద్వారా. నిజంగా ప్రభువా, యెహోవా దొరుకు కాలంన వెతకమని చెప్పిన రీతిగా అవునాయన ఆయన సమీపంగా ఉన్నావు తండ్రి. మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి, మాతో మాట్లాడుతున్న దేవుడు తండ్రి. ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 5 దినాలు, ఈ 6వ దినంలో కూడా మీ మాటలను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఘనంగా, అద్భుతంగా మీరు కార్యాలు జరిగించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా ఎవరైనా విశ్వసించగా రక్షణ పొందక నిర్లక్ష్యంగా ఉంటే తరుణమిస్తూ ఉన్నారు నాయన తండ్రి. మీరు వాక్యం ద్వారా దర్శించి ఉండగా ఎవరైనా హృదయాల్లో అంగీకరించి విశ్వసించి మేలు పొందడానికి తగిన సహాయం దయచేయమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి విడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.